హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే షార్ట్కట్ ఏంటి అంటే యాక్చువల్గా అందరూ కూడా సిస్టమ్ షట్ డౌన్ అనేది ఎట్లా చేస్తారండి. ఆల్ట్ F4 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ షట్ డౌన్ బటన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత ఇది చాలా టైం తీసుకుంటుంది అంటే షట్ డౌన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. అది ఎందుకు తీసుకుంటుంది అంటే మనము సిస్టంలో కనుక ఒక సెట్టింగ్స్ చేంజ్ చేస్తే ఇమీడియట్గా మనకి షట్ డౌన్ అయిపోతుంది. అంటే అది పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. F4 కొట్టినా కానీ పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. సో అది ఎలాగో చూసేద్దాం రండి. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ కీబోర్డ్లోని Ctrl+Shift+Escape అని ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి టాస్క్ ఏంటిది మాకేంటిది అంటున్నా మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఈ టాస్క్ మేనేజర్ దగ్గర పెర్ఫార్మెన్స్లోకి వచ్చిన తర్వాత ఈ CPU సెలెక్ట్ చేయాలండి. ఈ CPU సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంత టైం పడుతుంది షట్ డౌన్ అవడానికి. 20, 23, 46 అంటే చాలా అవర్స్ కానీ మంత్స్ కానీ పట్టేయచ్చు అనమాట. సో అంటే అది ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పూర్తిగా షట్ డౌన్ అనేది అవ్వడం జరగదండి. సో పెద్ద సమస్య వచ్చి పడింది. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే దీనికోసం ఈ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలండి. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లోని ఇది పవర్ అని చెప్పేసి మనము టైప్ చేస్తే మనకి ఇక్కడ పవర్ ఆప్షన్స్ అనేది వస్తుందండి. పవర్ అని టైప్ చేసిన తర్వాత పవర్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ చేంజ్ వాట్ ద పవర్ బటన్ అని చెప్పేసి అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ చూపిస్తాయండి. ఈ ఆప్షన్స్ చూపించినప్పుడు బై డిఫాల్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి రాదండి. సో దానికోసమే మనము చేంజ్ ద సెట్టింగ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్పుడు ఆప్షన్స్ చూపిస్తాయి. టర్న్ ఆన్ ఫాస్ట్ స్టార్ట్అప్ అంటే రికమెండేషన్, ఇది అన్చెక్ చేసేసి మనము సేవ్ చేంజెస్ కొట్టాలండి. ఈ సేవ్ చేంజెస్ కొట్టేసిన తర్వాత మనం క్లోజ్ చేసి మామూలుగా నార్మల్గా Ctrl F4 కొట్టేసి షట్ డౌన్ చేసేద్దామని సిస్టమ్. సో ఇమీడియట్గా అనేది షట్ డౌన్ అయిపోవడం అనేది అద్భుతం, మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.